హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఉదయం లేచినప్పటి నుంచి అండ్ సాయంత్రం వరకు కూడా నా పనులు అలాగే నా రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో చూసి నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని అయితే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నానండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి పొద్దున్న స్నానం అవి చేసేసుకున్నాను. ఇంకా ఇల్లంతా కూడా నేను నీట్గా పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా ఈరోజు స్నానం మాత్రం ఇంకా చేసేసుకొని తొందరగా పూజ అయితే చేసుకుందామని చెప్పి ఇంకా ఇప్పుడే తల ఆర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ మధ్య కొంచెం కోల్డ్ అయిపోయింది. సో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయి ఉంటుంది మీకు. సో అదేం పట్టించుకోకండి. నాకు ఫుల్ గొంతు నొప్పి అలాగే జలుబు వచ్చేసింది. ఇంకా నాకంటే ముందే మా హస్బెండ్ అయితే స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసారు. శనివారం రోజు మగవాళ్ళు పూజ చేస్తే మంచిది కదండి ఇంట్లో. మామూలుగా కూడా శనివారమే కాదు, ఇంట్లో పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళు ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అంటారు. సో అట్లా ఇంకా మా ఆయన అయితే డైలీ చేస్తారు, కానీ ఇట్లా ఫ్రైడే రోజు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసి ఇంకా పూజకంతా రెడీ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆ లోపల నేను పిల్లలకి రెడీ చేయడం, ఇంకా వాళ్ళకి టిఫిన్లు వాళ్ళని రెడీ చేయడం అట్లా ఉన్నాను. సో ఆయన అయితే ఇంకా దీపం పెట్టేసి మంచిగా పూజ అవి చేసేసారు. నేనైతే ఇంకా జస్ట్ హెయిర్కి అట్లా క్లిప్ ఒకటి వేసేసుకొని ఇంకా వెళ్ళైతే పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నా. ఆయన అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట. హాయ్ అండి, మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురూజీ గారు ఉంటే చెప్పండి, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారిని అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మాకైతే ఒక 10 years నుంచి తెలిసిన గురూజీ గారు ఉన్నారండి. గురూజీ పేరు అయితే సీతారామరాజ్ గారు అనమాట. అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను. సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే, శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి. అది కూడా 10 years గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు, ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భూమి, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు. ఒకసారి గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలు పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకా నేను కూడా వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉన్నా. మొత్తం ఆయన చేసేసి ఉంటారండి. జస్ట్ కడ్డీలు అట్లా తిప్పేసుకొని ఇంకా కొంచెం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానమాట. నా కష్టం నా సుఖం అన్నీ కూడా దేవుడితో షేర్ చేసుకొని, ఇంతకు ముందులాగా అందరితో ఇంట్లో పరిస్థితులు కానీ నా విషయాలు కానీ అందరితో షేర్ చేసుకోవడం అయితే ఇప్పుడు నేను చేయట్లేదు. అన్నీ చెప్పి చులకనవ్వడం తప్ప ఏముండదని చెప్పేసి. సో అందుకే మన బాధలు మన ప్రాబ్లమ్స్ మనకే ఉంటాయి. మనం చెప్పినంత మాత్రాన, ఎదుటి మనిషికి మనం చెప్పినంత మాత్రాన లోకు అవుతామే కానీ మన ప్రాబ్లమ్స్ ఏం వాళ్ళు తీర్చరు. కాబట్టి ఏదున్నా భగవంతునితో మనం చెప్పుకొని మన బాధని మన కష్టాన్ని దేవుడికి మనం చెప్పుకున్నామంటే, ఆ దేవుడిని నమ్ముకుంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదండి. సో నేను అదే నమ్ముతానమాట. అందుకే నేను మోస్ట్లీ పూజ గదికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. నాకు ఏదైనా బాధ అనిపించినప్పుడు కానీ, ఇంట్లో మనకి పూజ గది అనేది ఎప్పుడు నీట్గా కలకల్లాడుతూ ఇలా దీపాల వెలుగులో ఉందంటే ఆ ఇంట్లో ఎప్పుడు మంచిగా జరుగుతుందని నేను అనుకుంటానమాట. సో ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. రోజా పువ్వులు అయితే ఇంకా నేను అమ్మ ఇచ్చి పంపించినారు కదా, ఆ పువ్వు అనమాట, అది పెట్టుకున్నాను. సో పూజ చేసేటప్పుడు పువ్వులు ఇంట్లో ఉంటాయి, బట్ పెట్టుకోవడం అయితే మర్చిపోతానమాట. అందుకని చెప్పేసి డైలీ కూడా మళ్ళీ గుర్తొస్తుంది. సో అట్లా ఇంకా ఈరోజు కూడా పూజకి వెళ్ళేటప్పుడు ఇంకొక ఫ్లవర్ ఉంటే ఇంకా పెట్టుకున్నా. దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ వంట చేయడానికి అయితే వచ్చేసానండి. పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. ఇంకా పొద్దున్న ఒక 5 లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి బయట పనులు ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకునేసరికి ఇంకా పిల్లల్ని రెడీ చేసి పంపించేసరికి 8 అయింది. 8 నేను వెళ్ళి స్నానం చేసుకొచ్చాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత అయితే ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సో లంచ్ కోసం అయితే ఇంకా పప్పు అనేది వేయించుకున్నాను అనమాట. పప్పు మనం కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకున్నామంటే పచ్చి వాసన పోయి దోరగా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట పప్పు చేసేటప్పుడు. సో అందుకని చెప్పి ఇంకా ఆయిల్ కొంచెం వేసేసి పప్పు వేయించుకున్నాను. అందులోకి అయితే ఇంకా టొమాటో ఇవన్నీ కూడా మనం ఏమేమి వేస్తామో పప్పుకి అవి వేసేసుకోవడమే. సో నేను ఇక్కడ టమోటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది అనమాట, తినడానికి కూడా ఇట్లా
ఆయిల్లో వేయించడం వల్ల. సో నేను ఎలా చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తాను. ఇంతకుముందు కూడా చూపించాను, బట్ చాలామంది నేను చాలా వీడియోస్ ఇంతకుముందే పోస్ట్ చేశానండి. సంగటి ఎలా చేయాలి, దాని తర్వాత లెమన్ రైస్ ఎలా చేయాలి, పప్పు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ ఓల్డ్గా పెట్టాను. బట్ కొంతమంది ఇప్పుడు అంటే రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను పప్పు వేయించేసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. అందులోకి అయితే ఒక 5-6 పచ్చిమిర్చి, అంటే కారం ఉన్నాయనుకోండి ఒక 5-6 సరిపోతాయి. లేదనుకుంటే మనకి తగినన్ని పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు వేసేసుకొని టొమాటోస్ కట్ చేసి వేసేసుకొని దాని తర్వాత ఇంకా వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కారం పొడి కూడా వేసుకొని అయితే ఉడికించుకోవడమే అనమాట. కొంతమంది టొమాటోస్తో పాటు చింతపండు కూడా యూజ్ చేస్తారు, బట్ నాకెందుకో చింతపండు అనేది ఎక్కువ వేయను. టొమాటో పప్పులోకి మాత్రం ఖచ్చితంగా చింతపండు అనేది కొంచెం వేసాను అనమాట, బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ టొమాటోలన్నీ కూడా కట్ చేసి వేసుకుంటూ ఉన్నా. సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఇంకా ఈ విధంగా పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసి వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. ఇంకా అలాగే తగినంత కారం అనమాట. పచ్చిమిర్చి కారం లేవు, అందుకని చెప్పి కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నా. అండ్ పప్పులోకి కారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 అయితే వేసుకుంటున్నా. మళ్ళీ తిరగబాతులో కూడా వేసుకుంటాము పోపు పెట్టేటప్పుడు, అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ కూడా వేసుకుంటామని చెప్పేసి. కొంతమందికి తెల్లగడ్డ ఎర్రగడ్డ అంటే అర్థం కాకపోవచ్చు, బట్ మా సైడ్ అలానే అంటాం కాబట్టి ఇంకా అలానే చెప్తున్నా. ఆనియన్, వెల్లుల్లి అనమాట. సో అవైతే వేసేసుకొని ఇంకా తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని అయితే కుక్కర్ పెట్టేసుకోవడం స్టవ్ పైన. 3 విజిల్లు వస్తే కరెక్ట్గా ఉడికిపోతుందండి. సో ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఇంకా అయితే చిక్కుడుకాయలు అయితే అమ్మ ఇచ్చున్నారనమాట, మొన్న వీడియోలో పెట్టున్నాను కదా. సో ఆ చిక్కుడుకాయలు అయితే ఒలుచుకుందామని చెప్పి కూర్చుంటున్నా. ఇంకా పొద్దున్న నుంచి కూడా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వాటర్ తాగానండి. అప్పటి నుంచి కూడా తాగాలనుకున్నా కూడా నాకు మళ్ళీ మర్చిపోతున్నాను అనమాట, ఏదో ఒక పనిలో పడిపోయి. సో అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా డైలీ కూడా అట్లీస్ట్ ఒక 2-3 లీటర్స్ అయినా తాగుతూ ఉండాలి. నాకైతే అస్సలు నీళ్ళు తాగాలంటే నచ్చదనమాట, కాకపోతే తప్పదు, తాగాల్సిందే, లేకపోతే లో బీపీ వచ్చేస్తుంది నాకు. ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే అమ్మ ఎక్కువ రోజులు పెట్టద్దని చెప్పింది. మామూలుగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, ఏం వంట చేసావని నన్ను అడుగుతుంది అమ్మ, నేను అమ్మని అడుగుతూ ఉంటాను ఏం తిన్నారని, ఏం చేశారని. అట్లా ఇంకేముంటాయి చెప్పండి, అలాంటివే కదా మాట్లాడుకుంటాం లేడీస్ అన్నాక. ఇంకా అమ్మ అడిగిందనమాట ఏం చేసావని. ఇంక ఇట్లా పప్పు చేస్తున్నానంటే చిక్కుడుకాయలు అలాగే పెట్టొద్దు, ఇంకా తొందరగా చేసేసే, లేకపోతే మళ్ళీ అవి పుచ్చిపోతాయి, వాడిపోతాయి అని చెప్తూ ఉన్నిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా టక్కని గుర్తొచ్చింది, ఇంకా అవైతే తాలింపు చేసేద్దామని చెప్పేసి ఎత్తుకున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా నేను పెట్టాను, మన ఛానల్లో చూసేసి ఉంటారు. అండ్ ఇది కొంచెం లేట్గానే వస్తున్నాయిలేండి వీడియోస్ అయితే. శివరాత్రి వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉండిపోయాను కాబట్టి ఇవి కొంచెం లేట్ అయ్యాయి. ఇంకా దాని తర్వాత ఒక 2-3 వీడియోలు తీసాను, దాని తర్వాత మళ్ళీ తీయలేదన్నమాట, హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో మీకు ఇంకా నుంచి కూడా రీసెంట్ వీడియోస్ వస్తాయి, ఒక 2 రోజులు మాత్రం ఓల్డ్ వీడియోస్ వస్తాయి అనమాట. ఓల్డ్ అంటే ఒక 1 వీక్ ముందు అనుకోండి, అలాగనమాట. సో ఇంకా అది ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ఒలుస్తూ ఉన్నాను. కానీ వీటిలో భయం ఏంటంటే నాకు పురుగులు ఉంటాయండి. కాయలు చూడడానికి ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట, బట్ మనం అలాగే బాగున్నాయి కదా అని అమరిపోయి కనుక అట్లనే తుంచి వేసేసామనుకోండి, పురుగులు అయితే ఒక్కొక్కటి మన సైజులో ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా వాటిని నీట్గా చీల్చేసి 2-2గా చేసేసి అట్లా వాటిని చూసి తుంచి వేస్తూ ఉన్నా. అసలు మామూలుగానే నాకు సాంబార్లో కానీ రసంలో కానీ ఒక చీమ ఏదైనా కనిపించిపోతేనే నేను తిన్ననమాట. ఇంకా మనం నీట్గా చేసుకుంటే తప్ప అసలు ఇంకా తినలేము. కాబట్టి ఇంకా ఈ చిక్కుడుకాయలు మాత్రం ఇలాంటివి మాత్రమే ఇలా ఉంటాయి అన్నమాట. మిగతా వేరే చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి, ఇవి మాత్రం ఇలా ఉంటాయి. వీటిని ఎవరైనా చేసేటప్పుడు దయచేసి చూసుకొని వాటిని ఓపెన్ చేసి చెయ్యండి, లేకపోతే పురుగులు ఉంటాయన్నమాట. లోపలనే పుచ్చిపోయి ఉంటాయి, బయటకు మాత్రం బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా. సో అది. అండ్ ఇంకా నేనైతే 1 కేజీకి పైనే ఉన్నాయన్నమాట కాయలు, అమ్మ ఇచ్చి పంపించింది. సో తూకం లేకుండా అలానే ఇచ్చి పంపించేసింది కదా, 1 కేజీ అంతనే ఉన్నాయి అనుకోండి. కాకపోతే వీటిని అన్నిటినీ పోలిస్తే అసలు సగం వేస్ట్ అయిపోయాయి అనమాట. మీకు తర్వాత చూపిస్తాను లాస్ట్లో, చూడండి ఎన్ని వేస్ట్ అయిపోయాయంటే. బట్ పైకి మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట కాయలు, కానీ లోపల మాత్రం తుంచి చూసామంటే పురుగులు ఉన్నాయి, పుచ్చిపోయి ఉన్నాయి. అసలు ఇంకా నాకైతే ఇంకైతే పడేసేద్దామనిపించిపోయింది. కాకపోతే ఇంకా ఇన్ని కాయలు వేస్ట్ చేస్తే ఎట్లండి, మనం మామూలుగా మార్కెట్లో కొనుక్కోరావాలంటే కూడా ఒక 50 రూపీస్ అయినా ఇవ్వాలి ఇన్ని కాయలకి. సో అందుకే వచ్చిన దగ్గరికి రానిలే అని చెప్పేసి
ఎన్నొస్తే అన్ని తాలింపు చేసేద్దాంలే కర్రీలాగా అని చెప్పేసి అయితే ఇంకా ఒలుచుకుంటూ ఉన్నా. ఇక్కడైతే చూడండి చూపిస్తున్నా. సో అన్నీ కూడా ఒలిచేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఒలిచేసిన తర్వాత చూడండి ఇన్ని వచ్చాయన్నమాట కాయలు అయితే. అండ్ ఇంకా వేస్ట్ అయినవి అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. సో నీట్గా నారంతా తీసేసుకొని ఇలా ఒలిచి మనం వాటిని ఓపెన్ చేసి ఇలా వేసుకున్నామంటేనే మనకి నీట్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. లేదంటే పురుగులు పుచ్చిపోవడము ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి చిక్కుడుకాయలు మాత్రం ఎవరు తెచ్చినా జాగ్రత్తగా ఒలుచుకొని అయితే చేసుకోండి. ఇంతకు ముందు కూడా ఒకరోజు అలానే తెచ్చేసాను. మా అత్తయ్య వాళ్ళంతా వచ్చున్నారు. అప్పుడైతే ఇంక వాళ్ళు ఒలుస్తూ ఉన్నారు. ఇంకా అసలు బాగాలేదన్నమాట కాయలు. ఇంకెప్పుడు ఇలాంటివి తెచ్చుకోవద్దు కన్నా అని చెప్పారు వాళ్ళైతే. సో ఇంకా అమ్మిచ్చి పంపించేసింది కదా, సరేలే చేసేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్న, వేస్ట్ చేయడం ఎందుకని. బట్ ఇంకా ఇంత వేస్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఇదంతా కుర్తులోకి వేసేసామంటే అట్లీస్ట్ ఆవులైనా తింటాయని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టాను. సో ఇదనమాట. ఇంకా చిక్కుడుకాయ తాలింపు వచ్చేసరికి ఎలా చేస్తానంటే, ముందుగా అయితే ఆ కాయలు కడిగేసి వాటిలోకి కొంచెం వాటరు ఉప్పు వేసి ఉడికించుకునేస్తానండి. అంటే సగం వరకే ఉడికేలాగా ఉడికించుకునేస్తాను. దాని తర్వాత ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్ ఒక 2-3 కట్ చేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని దాని తర్వాత ఈ చిక్కుడుకాయలు ఉడికించి పక్కన పెట్టుకుని ఉంటాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా, కొంచెం చాలకపోతే సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని శనగగింజల పొడి ఉంటుంది కదా, అంటే పల్లీల పొడి, అది కూడా చల్లుకొని అయితే ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. సో పప్పు ఉడికిపోయింది, పోపు అయితే పెడుతూ ఉన్నాను, వెనుక్కునేసాను అనమాట. ఇంక ఇక్కడైతే పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా ఇవన్నీ వేసుకొని ఆనియన్ వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకొని అయితే బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం పప్పు అనేది వేయించి చేసుకుంటున్నాం కాబట్టి కమ్మగా ఉంటుందండి తినడానికి. అయితే ఇందులోకి చికెన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకొని తిన్నా, కబాబ్ తిన్నా బాగుంటుంది. అలాగే వెజిటేరియన్స్ అయితే చిక్కుడుగాయ తాలింపు, అలాగే ఆలుగడ్డ తాలింపు అంటే ఉర్లగడ్డ తాలింపు చేస్తాం కదా, అది అప్పలం, ఇలా ఏదైనా పప్పుకి కాంబినేషన్ బాగుంటుంది కదా. సో అదనమాట. ఇంకా పోపు పెట్టేసుకున్నాం. పోపు కూడా ఏంటంటే కొంచెం బాగా వేగాలన్నమాట, పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం మాడినట్టుగా వస్తుంది కదా సాసులు ఇవన్నీ, అంటే ఆవాలు ఇవన్నీ కూడా అలా వేసుకున్నామంటే చూడండి ఈ విధంగా మంచి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట పప్పు అయితే తినడానికి. మామూలుగా పప్పు చేస్తే పల్చగా చేసుకుంటాం కదా, బట్ ఈ టొమాటో పప్పు అనేది ఇలా ముద్దగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అదనమాట. ఇంకా వంట చేసి పిల్లలకంతా ఇచ్చి పంపించేసిన తర్వాత ఇది సాయంత్రం అండి. పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బూస్ట్ ఏదో అడిగారనమాట. సరే వేసిద్దామని చెప్పేసి పాలైతే వేడి చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇంకా అలాగే నాకు కూడా ఎందుకో కాఫీ తాగాలనిపించింది. కాసేపు పడుకొని ఉన్నాను. పొద్దున్న 5కి లేస్తాను కదా, కొంచెం టయర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లా మధ్యాహ్నం తినేసిన తర్వాత ఒక 1 అవర్ అట్లా పడుకొని లేచానమాట. ఇంకా వెంటనే కాఫీ ఏదైనా తాగాలనిపించింది. డైలీ అయితే నిద్రపోను. ఇట్లా ఎప్పుడైనా అర్లీగా లేచినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు కానీ, అలాంటప్పుడు మాత్రం నిద్రపోతూ ఉంటానండి. ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1 అవర్ అట్లా. ఇంకా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం రీల్స్ అవి చేసి డైలీ పెడదామనిపిస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకొని ఇలా ఉంటాను కాబట్టి కొంచెం అలసటగా అనిపించినప్పుడు పడుకునేస్తాను. ఇంకా కాఫీ పెట్టుకుందామంటే ఇంకా మా హస్బెండ్ అయితే అల్లం టీ పెట్టమని చెప్పారనమాట. ఇంట్లో ఎందుకో తెలియదు, మంచు కాలంలో ఎవరికి ఏం కాలేదు కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిన టైంలో అయితే ఇంట్లో అందరికీ దగ్గులు, జలుబులు, గొంతు నొప్పులు అనమాట. అందుకే ఇంకా ఆయన అయితే కాఫీ వద్దులే, ఎప్పుడు కాఫీ ఎందుకు, అల్లం టీ లాగా పెట్టన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అల్లం అయితే దంచి వేసి పెట్టాను. ఇంకా తాగే టైంలో కరెంటు పోయిందనమాట. నేనైతే ఇంక వాళ్ళకి ఇచ్చేసి బయట వచ్చి కూర్చునేసానండి. నాకు కరెంటు పోయిన తర్వాత అసలు ఇంట్లో వేడిగా ఉంటుంది అనమాట, కొంతసేపు కూడా ఉండలేము. అందుకే ఇట్లా బయట కూర్చొని చెట్ల దగ్గర ఇంకా మొక్కలు చూసుకుంటూ టీని అట్లా ఆస్వాదిస్తూ ఉన్నాను. టీ మింగడానికి కూడా అవ్వట్లేదు అనమాట, గొంతు అంత నొప్పి వస్తుంది. నాకైతే బాగుంది. ఇంట్లో పిల్లలకి దగ్గు నింది, జలుబు నింది, కానీ నేనైతే బాగానే ఉన్నాను. మనం బాగుంటానే కదా ఇంట్లో చేయడానికి అనుకున్నా, వాళ్ళందరినీ చూసుకోవడానికి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి ఇవ్వడానికి. బట్ నాకే ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు ఇంకా ట్యాబ్లెట్స్ అయినా తెచ్చి వేసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని టీ తాగాను. దాని తర్వాత అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది. సో ఇంటి ముందర చెత్త అయితే ఊడ్చేసి ఇంకా దీపం పెట్టుకుందామని చెప్పి ఒక 5 అయింటుందండి టైం అయితే. 5 గంటలకు అయితే ఇంక ఇక్కడ చెత్తలు ఊడుస్తూ ఉన్నా. ఇంకా వాకింగ్ కూడా వెళ్ళాలి కదా. సో చెత్తలు ఊడ్చేసుకొని ఇంకా పిల్లలు తెచ్చిన లంచ్ బాక్సెస్, తర్వాత ఇప్పుడు టీ పెట్టిన గిన్నెలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కడిగేసి దాని తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని దీపం పెట్టుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు. లేదు వాకింగ్ వెళ్ళాలనుకుంటే 5కి
5కి వాకింగ్కి వెళ్ళేసి 6కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి దీపం పెట్టుకుంటాను అనమాట. ఆ లోపల పిల్లలు వచ్చేస్తారు కదా 4:30కి అంతా, ఇంకా వాళ్ళు తెచ్చిన బాక్సెస్ అన్నీ కడిగేసి ఇంకా వాళ్ళు ఫుడ్ ఏదైనా తినుంటే అవన్నీ కడిగి పెట్టేసి చెత్తలు చేసి వెళ్ళిపోతాను. మళ్ళీ 6కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని దీపం పెడతాను అనమాట. ఇలాగైతే కంపల్సరీ దీపం అయితే పెట్టుకుంటాము తెల్లారి, అంటే పొద్దున సాయంత్రం కూడా. సో అది ఇంకా చెత్త ఎండ అయితే చూసారు కదా 5 అయింది. ఇంతకు ముందు అయితే 5కే లైట్గా చీకటి పడినట్లు అనిపించేది మనకి, ఎండ అనేది అసలు ఉండదు. అలాంటిది ఇక్కడ 5 అయింది, అయినా కూడా చూడండి ఎంత ఎండ అయితే వస్తుందో. ఇంకా చెత్త కుండి కూడా మన ఇంటి ముందే పెట్టేశారు. ఇంతకు ముందు వేరే చోట ఉండేది కదా, బట్ ఇప్పుడు ఇంటి ముందు పెట్టేయడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కుక్కలంతా కూడా లాక్కొచ్చి కింద పడేస్తూ ఉంటాయి. సో ఇంకా ఇక్కడే వేయాలని ఖచ్చితంగా కండిషన్ పెట్టారు. సో అందుకే ఇంకా అక్కడే వేయాలి, తప్పదన్నమాట. సో ఇదండి, ఇంకైతే వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకోవాలి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.